పూరాలోకల్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మహిళా బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందితే తెలంగాణ రాజకీయ సమీకరణలో భారీ మార్పులు రానున్నాయి. అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 179కి పెరిగితే ఉమ్మడి జిల్లాల్లో రంగారెడ్డికి ఎక్కువ ప్రయోజనం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి. 2011 నాటి ఉమ్మడి జిల్లాల జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని సీట్లను పెంచనుండటంతో అప్పుడు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న రంగారెడ్డి జిల్లాలో 9 సీట్లు పెరిగే అధిక ప్రయోజనం పొందే పరిస్థితులున్నాయి. ఆ తర్వాత మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలు గణనీయంగానే లబ్ధి పొందనున్నాయి. ఈ జిల్లాల్లో 7 చొప్పున అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటులో ఈ 3 జిల్లాల కీలక పాత్ర పోషించే పరిస్థితులున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో 60 అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త నియోజకవర్గాలు, మహిళా నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ మార్పులు జరగవచ్చు. వీటన్నిటికీ 2011 నాటి జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సీట్లను ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్ లో 15 ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 14, మహబూబ్ నగర్ 14 సీట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. కరీంనగర్ 13, వరంగల్ 12, నల్గొండలో 12, మెదక్ 10, ఆదిలాబాద్ లో 10, ఖమ్మంలో 10, నిజామాబాద్ 9 ఉన్నాయి. 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుండటంతో ఆనాటి లెక్కలే పెరిగే సీట్లకు గేమ్ చేంజర్ గా మారనున్నాయి. అప్పుడు రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో అత్యధిక జనాభా ఉంది. రెండో స్థానంలో మహబూబ్ నగర్, మూడో స్థానంలో హైదరాబాద్ ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.